వంటివి ఓం శక్తి ప్రేక్షకులకు నమస్కారం. అజుడు, అజరుడు, అమరుడు అంటే జన్మ, జర, మరణం ఈ మూడు లేనివాడే ముక్కంటి. ఇదే శివతత్వం. ఈశ్వరుని మించిన తత్వం లేదు, ఈశ్వరుని మించిన వరము లేదు, ఈశ్వరుని మించిన జ్ఞానము లేదు, ఈశ్వరుని మించిన దేవుడు లేడు, ఈశ్వరుని మించిన గురువు లేడు. ఈశ్వరుడే జగన్నాథుడు. మోకరిల్లి మొరపెట్టుకుంటే చాలు వసుడైపోతాడు, పరవశమవుతాడు. అందుకే శివారాధన, శైవక్షేత్ర దర్శనం మన హైందవ సంస్కృతిలో ప్రాధాన్యత సంతరించుకుంది. మహాశివరాత్రి కార్తీక మాస విశిష్ట రోజుల్లోనే కాకుండా వేసవి కాలంలో పర్యాటకులు ప్రకృతి అందాలతో పాటు శైవ క్షేత్రాలను దర్శించడం పరిపాటి. ఈ క్రమంలోనే పహల్గాన్లో స్వయంభూగా వెలిసిన మామలేశ్వర స్వామి వారిని భక్తులు ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు. మరి మామలేశ్వర స్వామి వారి విశేషాలేంటో తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్ సుందరమైన ప్రదేశం. ప్రతి భారతీయుడు ఒక్కసారైనా కాశ్మీర్ను సందర్శించాలన్న కుతూహలంతో ఉండడం సహజం. ఎత్తైన కొండలు, లోయలు, జలపాతాల సుందర తీరం కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్లో పహల్గామ్ పట్టణంలో లిడ్డర్ నది ఒడ్డున 2200 మీటర్లు అంటే 7200 అడుగుల ఎత్తులో ఉంది మామలేశ్వర ఆలయం. ఈ ఆలయంలో వెలసిన దేవదేవుడు శివుడు. క్షీరద ఆలయంగా పిలువబడే మామలేశ్వర ఆలయంలో ప్రధాన దైవం శివుడు. 400 ఏడి అంటే 1600 సంవత్సరాల కిందట ఈ గుడిని నిర్మించారు. అతి పురాతనమైన ఈ ఆలయం చాలా చిన్నది. కేవలం 4 స్తంభాల మధ్య నిర్మించబడ్డ ఒక గర్భగుడిలో మామలేశ్వరుడు కొలువై ఉన్నాడు. గర్భగుడిలో ప్రధాన దేవతామూర్తి శివుడు. 2 ముఖాలు కలిగిన నందీశ్వరుడు ఉన్నారు. గుడిలో ప్రధాన మూర్తిగా ఉన్న శివలింగం ఒక నీటి బుగ్గలో తేలియాడుతున్నట్లు ఉన్నట్లు భావన. ఈ లింగానికి దైవిక శక్తి ఎక్కువని, లింగాన్ని దర్శిస్తూ మనసులో కోరిక కోరితే తప్పక ఫలిస్తుందని నానుడి. ఈ కారణంతోనే అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ప్రతి హిందువు తప్పక మామల్ ఆలయాన్ని దర్శించుకొని పునీతులవుతున్నారు. ఇతర శివాలయాల కంటే భిన్నంగా ఉండే పహల్గాన్ మామలేశ్వర స్వామి ఆలయం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. మామలేశ్వర ఆలయం సందర్శన కాకుండా పహల్గాన్ పర్యటన సంపూర్ణం కాదట. కేవలం ఒక మతానికే కాకుండా ప్రతి ఒక్క పర్యాటకుడికి, ప్రకృతి ప్రేమికునికి భిన్నమైన లోకంలోకి తీసుకెళ్లే అతి సహజ సుందర ప్రాంతం ఇది. అయితే ఈ ప్రాంతానికి, ఇక్కడ వెలసిన మామలేశ్వర స్వామి ఆవిర్భావానికి పౌరాణిక గాథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటో తెలుసుకుందాం.
గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చిందో ఆ కథ గురించి మనకందరికీ తెలిసిందే. పార్వతీదేవి స్నానమాచరించే సమయంలో పసుపుతో బాలుడి బొమ్మను చెయ్యడం, ఎంతో అందంగా అనిపించిన ఆ బొమ్మకు ప్రాణం పోయడం, బాలుడి రూపంలో ప్రాణం పోసుకున్న ఆ బాలుడు తన తల్లి గడప దగ్గర కాపలా కాయడం, ఆ తర్వాత శివుడు ఆ గుమ్మం దగ్గరకు రావడం, ఆ బాలుడు శివుని ప్రవేశాన్ని ఖండించడం, ఆగ్రహించిన శివుడు ఆ బాలుడి శిరస్సును ఖండించడం, ఆ తర్వాత పార్వతీదేవి వేదన చెందడంతో ఏనుగు తలను బాలుడికి అతికించడం, ఇదంతా ఈ ప్రాంతంలోనే జరిగిందని, అందుకే ఈ ప్రాంతంలో ఇరువురికి ప్రాధాన్యత ఉందని అక్కడి చరిత్ర తెలియచేస్తుంది. శివ గణపతులు ఆధిపత్యం వహిస్తున్న ముఖ్యమైన ఈ ప్రాంతంలో అతి సుందరంగా, సహజ సౌందర్యంగా ఉండడంతో భక్తులను ఇట్టే ఆకర్షింపచేస్తుంది. ఈ ఆలయ దర్శనంతో పరిసర ప్రాంత సోయగాలతో భక్తులకు శాంతిని, ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగిస్తుంది. బహు పురాతన కథనం కల ఈ ఆలయం చరిత్రను చదివితే మధ్యయుగం కాలం 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి రాజా జయసింహ ఈ ఆలయ పరిరక్షణ చేశారని అంటారు. ఆలయ పైభాగాన్ని బంగారు శిఖరంతో కప్పబడిందని అంటారు. పార్వతీదేవి గణేశుడిని ద్వారపాలకుడిగా ఉంచి ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పిన ప్రాంతమని, అందుకే ఈ ప్రాంతానికి మాల్ అంటే వెళ్ళవద్దు అనే పేరు వచ్చిందని క్షేత్ర పురాణం. అంతేకాదు, మన మనసులో ఏమి కోరినా తీర్చే దేవుడు కూడా ఈ మామలేశ్వర స్వామి. వీలైతే తప్పక దర్శించండి. నమస్తే.